హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టాక్స్. ఈరోజు కూడా నామినేషన్ ప్రక్రియ అయితే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. కానీ వాటన్నిటినీ మాట్లాడుకునే ముందు మణికంఠ గారి సింపతి కార్డు గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఎన్ని రోజులు అని చెప్పనేసి నీ ఏవీలో చూపించిన ట్రాజడీ స్టోరీని మళ్ళీ 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 తీసుకొని వచ్చి చూపిస్తావు. దానివల్ల నీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయావు నువ్వే చెప్తున్నావు. అరే బాబు, ఒక రోజుకి 9-10 అవర్స్ వర్క్ చేసేసి వ్యూవర్స్ ఇంటికి వచ్చి ఒక 1 అవర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద చూసుకొని బిగ్ బాస్ చూద్దాం అని చెప్పని పెడతారు. ఆ 1 అవర్ కూడా నువ్వు ఈ సింపతి కార్డు, నీ ట్రాజడీ స్టోరీ అదే చెప్తే వ్యూవర్స్ ఎవరికి ఎంగేజింగ్గా అనిపించదు. ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ చూస్తున్నారు. మళ్ళీ ఏడుద్దాం, ఎమోషనల్గా ఫీల్ అవుదాం అని చెప్పనేసి ఎవడు బిగ్ బాస్ అయితే చూడట్లేదు. అది గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా గేమ్ ఆడతావని అనుకుంటున్నాం. ఇంకోటి, మణికంఠ గారు నాకైతే ఈరోజు పెద్ద ట్విస్ట్ అయితే వచ్చింది. ఏంటంటే మణికంఠ గారు మొత్తం అవుట్ బస్ట్ అయిపోయి ఈ సింపతి కార్డు గురించి అందరూ ఎక్స్పోజ్ చేసేసరికి, అందరు కంటెస్టెంట్స్ ఎక్స్పోజ్ చేసేసరికి అవుట్ బస్ట్ అయిపోయి బయటకు వచ్చేసి అయితే విగ్ అయితే తీసేశారు. లాస్ట్లో మీరు చూసినట్లయితే, మీరు చూడకపోయింటే నేను ఫోటో కూడా వేస్తాను చూడండి. విగ్ తీసేసి, సో నా జుట్టు ఇదే, నేను మొత్తం ఇంకా ట్రాన్స్పరెంట్ అయిపోయాను, నేను ఇంకా ఆడలేను, అది ఇది అని చెప్పనేసి చెప్తున్నారు. నువ్వు ఆడలేకపోతే బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు? అవసరం ఏముంది? డబ్బులు కట్టే కదా బిగ్ బాస్కి వచ్చావు. అంటే నీకు జరిగిన ఈ కష్టాలు అవన్నీ కష్టాలే, మేము కాదనట్లేదు. కానీ మొత్తం పాస్ట్ అంతా బయట పెట్టేసి నువ్వు గేమ్ అనేది గేమ్ లాగా ఆడాలి. అంతేగాని ఒక సింపతి కార్డ్ ప్లే చేద్దాం, ప్రతి సీజన్లో ఒక 10 to 11 వీక్స్ వెళ్ళిపోతున్నారు సింపతి కార్డ్ ప్లే చేస్తే అంటే అయిపోయింది. ఇక ఆట అందరూ చూసేశారు. అందుకనే కంటెస్టెంట్స్ కూడా ఈ నామినేషన్లో అయితే అవుట్ బస్ట్ అయ్యారు. అందరూ మణికంఠని నామినేట్ చేసేసి అవుట్ బస్ట్ అయ్యారు, ఎక్స్పోజ్ చేసేసారు మొత్తం. లైక్ ఆయన సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు, ఇలా చేసినంత మాత్రాన బిగ్ బాస్లో కొనసాగుతాం అనేసి లేదు అని చెప్పని. దాంతో మణికంఠ అక్కడికి వచ్చేసి తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నిటినీ బయట పెట్టేశాడు. దీంతో బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్లో పిలిచేశాడు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ వీక్లోనే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి తీసుకొచ్చి ఒకరిని కన్సోల్ చేయడం. అంతలా అవుట్ బస్ట్ అయ్యారా అంటే ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతలా అవుట్ బస్ట్ అయ్యాడు. అసలు అవసరం లేదు. నిజంగా పాస్ట్ గురించి ఆలోచించుకొని ఇంకేదైనా సాధించాలి అని చెప్పి బిగ్ బాస్కి వస్తే ఏడవకుండా ఏదైనా గేమ్స్ ఆడి అందులో ప్రూవ్ చేసుకొని సాధించు. ఇప్పుడు లాస్ట్ సీజన్ మీరు పల్లవి ప్రశాంత్ గారితో కూడా చూసినట్లయితే ఆయన కూడా సింపతి కార్డు వాడాడు, కానీ గేమ్స్లో అయితే ఒక రేంజ్లో పర్ఫామ్ చేశాడు, విన్నర్గా నిలిచాడు. అది మేము కోరుకుంటుంది. అంటే నువ్వు ఏదైనా గెయిన్ చేయాలి, ఆడియన్స్ని గెయిన్ చేయాలి అంటే గేమ్ ఆడి గెయిన్ చేయి. అంతేగాని నా ట్రాజడీ స్టోరీ మళ్ళీ 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 ఆ ట్రాజడీ స్టోరీ చెప్పినంత మాత్రాన ఇక నుంచి ఆడియన్స్ ఎవ్వరూ అయితే ఓట్లు అయితే వేసేది లేదు. కంటెస్టెంట్స్ కూడా ఆ విషయం అర్థమైపోయి ఎక్స్పోజ్ చేసేసారు. ఇక నుంచి అయితే మణికంఠ గారి గురించి కొంచెం పక్కన పెట్టేసి ఆయన అయితే గేమ్ ఆడితేనే ఇక నుంచి ఆడియన్స్ ఓట్లు వేస్తారు. అది అందరికీ తెలిసిందే. మీకు కూడా నేను అదే చెప్తున్నాను. మీరు ఓట్లు వేసేటట్లయితే కూడా చూసుకొని ఎవరైతే గేమ్ ఆడుతున్నారో, ఎవరైతే కరెక్ట్గా పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్తో మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయాలని చెప్తున్నారు. సో నిన్నైతే నామినేషన్స్ జరిగాయి కదా, ఆ నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేశారండి. ఆల్రెడీ ఈ నామినేషన్స్ నిన్ననే అయిపోయింది, లైవ్ టెలికాస్ట్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. కానీ ఎపిసోడ్ కాబట్టి 1 అవరే ఉంటుంది కాబట్టి కట్ చేసి ఈరోజు కూడా కంటిన్యూ చేశారు. సో నేను ఫస్ట్ నామినేషన్స్ గురించి చెప్దాం అనుకున్నా, కానీ ఈ సింపతి కార్డు, ఈ ఇష్యూ, ఈ ఎక్స్పోజింగ్ అంతా జరుగుతుంది కాబట్టి నేను ముందే మణికంఠ గారి గురించి అయితే చెప్పాను. ఇప్పుడైతే నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నామినేషన్స్ అయితే నాకు కొంతమంది చాలా వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేశారని అనిపించింది. కొంతమంది మళ్ళీ అవే సేమ్ ఫుడ్ రీజన్స్, సోజ్ రీజన్స్తో అంతా నామినేట్ చేశారు. సో ఎవరెవరు మంచి పాయింట్స్తో, వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేశారు, ఎవరైతే సోది పాయింట్స్తో నామినేట్ చేశారో వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు. ఈయనైతే సేమ్ అదే ఫుడ్ పాయింట్స్ మరియు లేజీగా ఉన్నారని చెప్పనేసి శేఖర్ భాష గారి మీద అయితే నామినేట్ చేశారు. ఈయనైతే నాకు అంతగా వ్యాలిడ్ పాయింట్స్ అని అనిపించలేదు. నెక్స్ట్ బేబక్క గారికి, పృథ్వీరాజ్ గారికి మధ్యలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏంటంటే నేను నామినేషన్స్ జరిగేటప్పుడు పృథ్వీరాజ్ గారు రెస్పెక్ట్ ఇవ్వకుండా బేబక్క గారిని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడారు. సో దానికైతే ఈరోజు వచ్చేసి పృథ్వీరాజ్ గారు వెళ్ళి బేబక్క గారి దగ్గర అపాలజీస్ అయితే తీసుకున్నారు. సో ఆమె అయితే యాక్సెప్ట్ చేశారు. సో ఇదైతే చాలా మంచి విషయం. సో నీదేదైనా తప్పు అనిపించినప్పుడు వెంటనే వెళ్ళి అపాలజీస్ చేయి, తప్పేం కాదు. సో ఈ విషయంలో పృథ్వీరాజ్ గారు అయితే నాకు చాలా బాగా నచ్చారు. నెక్స్ట్ సీత
కిరాక్సితో కూడా ఆమె కూడా సేమ్ ఇదే అండి. ఈ సోదిలో రీజన్స్ ఫుడ్ పెట్టుకొని మీరు ఆ రోజు ఈ ఫుడ్ నేను గుడ్డు వేసుకుంటానంటే ఆమ్లెట్ వేసుకుంటానంటే మీరు వద్దన్నారు అది ఇది అని చెప్పనేసి నామినేట్ చేశారు బేబక్క గారిని. ఇదైతే ఇటువంటి సిల్లీ రీజన్స్ అయితే నామినేషన్స్కి అవసరం లేదు. నిజంగా ఒక ప్రాపర్ వ్యాలిడ్ పాయింట్ ఉంటేనే నామినేషన్ వేయాలి. లేకపోతే ఎంత దూరం వెళ్ళి ఫుడ్ గురించి నామినేషన్ సోది రీజన్స్ పెట్టేదానివల్ల బిగ్ బాస్కి అయితే ఎటువంటి ఉపయోగం లేదు. వ్యాలిడ్ రీజన్స్ ఉంటేనే ఒక హైప్ అనేది క్రియేట్ అవుతుంది. అది మాత్రం పాయింట్ టు పాయింట్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ విష్ణుప్రియ, ఈమె కూడా లేదండి. విష్ణుప్రియ కూడా నార్మల్ సిల్లీ రీజన్స్ పెట్టుకొని మళ్ళీ శేఖర్ భాషా గారిని, సోనియా సింగ్ గారిని కూడా సేమ్ మళ్ళీ ఫుడ్ ఇష్యూలోనే నామినేట్ చేశారు. సో అది సిల్లీ రీజన్స్, ఇవంతా పనికిరాదు అసలు బిగ్ బాస్లో. నెక్స్ట్ అభయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే చాలా సూపర్గా నామినేట్ చేశారండి. మణికంఠని ఫస్ట్ ఎక్స్పోజ్ చేసింది ఈరోజు అభయ్ గారు. చెప్పేశారు, పాయింట్ టు పాయింట్ చెప్పారు. తమ్ముడు నువ్వు ఎక్కువ ఫైర్ అయిపోతున్నావు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదైతే నెగిటివ్ పాయింట్స్ ఏదైతే అనుకుంటున్నావో దాన్ని నువ్వు పోర్ట్రే చేసే విధానం కరెక్ట్గా లేదు. ఎమోషనల్ వేలో నువ్వు పోర్ట్రే చేస్తే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే అరే బాబు వీడు మళ్ళీ సింపతి మొదలెట్టాడ్రా అని అనుకుంటారు. సో అలాంటివి కాకుండా ఒక ప్రాపర్ వేని చూస్ చేసుకొని ఆ ప్రాపర్ వేలో నువ్వు ఏదైనా పోర్ట్రే చేయాలంటే పోర్ట్రే చేయని చెప్పనేసి అభయ్ గారు అయితే చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. చాలా బాగా నచ్చింది అభయ్ గారు నామినేషన్ నాకు. నెక్స్ట్ బేబక్క గారి గురించి సేమ్ ఆయన బేబక్క గురించి ఒకటి మాట అన్నారు. సో బేబక్క వచ్చేసి గేమ్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి అన్నారు. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే నువ్వు ఏదైనా ఒక బిగ్ బాస్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. నువ్వు ఫన్ చేస్తున్నావు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, అది ఓకే. కానీ గేమ్ పరంగా చూస్తే కూడా ఏదో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒక ఎఫర్ట్ అనేది నువ్వు పెట్టాలి గేమ్లో. సో అదైతే బేబక్క గారు పెట్టట్లేదని చెప్పనేసి అభయ్ గారు పాయింట్అవుట్ చేసి చెప్పారు. సో మంచి పాయింట్. సో అభయ్ గారు అయితే మంచి వ్యాలిడ్ పాయింట్స్తో నామినేషన్ చేశారని నాకు అనిపిస్తుంది. సో పాయింట్స్ నామినేషన్స్లో వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేస్తే కూడా బయట క్రేజ్ అయితే పెరుగుతుంది. ఇది వచ్చేసి 4th సీజన్లో అభిజిత్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. అభిజిత్ గారు నామినేషన్స్ చేసేటప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేసేవాళ్ళు. అందుకనే ఆయన సీజన్ విన్నర్ కూడా అయ్యారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం బిగ్ బాస్ కెరీర్లో. నెక్స్ట్ ప్రేరణ గారు కూడా సూపర్గా నామినేట్ చేశారండి. చాలా వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేశారు. మణికంఠ గారి గురించి పాస్ట్ గురించి ఎక్స్పోజ్ చేశారు. సింపతి గురించి ప్లే చేస్తున్నాడు అది ఇది అని చెప్పనేసి చెప్పారు. ఇంకొకటి వచ్చేసి మణికంఠ దగ్గర నువ్వు అవతల వాళ్ళలో నెగిటివ్ పాయింట్స్ గురించి ఏదైనా చెప్పినప్పుడు గట్టిగా అరిచి చెప్తున్నావు. అదే వాళ్ళతో వెళ్ళి క్యాజువల్గా మాట్లాడు అని చెప్పంటే లేదు నేను లోన్లీగా ఉండడమే ఇష్టపడతాం అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పనేసి మణికంఠ గారిని అడిగారు. అంతే, మణికంఠ గారి దగ్గర మాటే లేదు. కరెక్ట్ కదా, వ్యాలిడ్ పాయింట్ అడిగింది. నువ్వు నెగిటివ్ చెప్పేటప్పుడు అంత గట్టిగా అరుస్తున్నావు. ఏదైనా పాజిటివ్ డిస్కస్ చేయాలంటే వెళ్ళి నార్మల్గా చిన్నగా వెళ్ళి డిస్కస్ చేయదు. అందులో ఏముంది, ఆ నోట్లో నుంచి మాటే రావట్లేదు, అలోన్గా ఉంటాను, లోన్లీగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పి అంటున్నావు. అలాంటప్పుడు నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు కూడా మూసుకొని కూర్చోవాలి. ఎందుకు లేచి వచ్చి నేను ఇది చెప్తాను అది చెప్తానని చెప్పంటే ఇక్కడ ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. సో మంచి పాయింట్ అయితే చెప్పింది. ప్రేరణ గారు సోనియా సింగ్ గారి గురించి కూడా చెప్పారండి. ఈమె కూడా సోనియా సింగ్ గారు రాను శోభా శెట్టి లాగా తయారవుతున్నారు. లాస్ట్ సీజన్లో మీరు చూసినట్లయితే ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి అరవడం, శోభా శెట్టి గారు ప్రతిదానికి అరిచేవాళ్ళు. సో అలా అయితే సోనియా సింగ్ గారు కూడా ఈ సీజన్లో ప్రతిదానికి అరుస్తున్నారు. ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం, మనం ఏదో ఒక స్క్రీన్ టైం పొందుతాం అది ఇది అని చెప్పనేసి. సో అవతల వాడిని జడ్జ్ చేసేస్తున్నారు అనమాట. ఎవరు, ఈ సోనియా సింగ్ గారు. ప్రేరణ గారు సింపుల్గా చెప్పారు, అమ్మా తల్లి నువ్వు అవతలని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీదేంటో నువ్వు చూసుకుని తర్వాత అవతల వాళ్ళ మీదకి వెళ్ళాలి. సో అవతల నువ్వు ఊరికే జడ్జ్ చేయొద్దు, ఊరికే ఎందుకు అరుస్తున్నావు అది ఇది అని చెప్పనేసి ప్రేరణ గారు చాలా వ్యాలిడ్ పాయింట్తో అయితే నామినేట్ చేశారు. నెక్స్ట్ మణికంఠ గారు ఆయన వచ్చేసి నామినేషన్స్ వేశారు. సో విష్ణుప్రియ గారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫెమినైన్ అని చెప్పనేసి ఒక పదం వాడింది. అది వాడడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకైతే తప్పు అనిపించింది. సో ఆయన నామినేట్ చేశారు. ఓకే. నెక్స్ట్ శేఖర్ భాషా గారి గురించి నిద్రపోతున్నారంట శేఖర్ భాషా గారు నిద్రపోవడం నిజమేనండి. మరి మనం ఏం చేసాం, మణికంఠ గారు నిద్రపోయి ఆల్రెడీ కుక్కలు కూడా మురిగాయి బిగ్ బాస్లో నిద్రపోతా. ముందు మనం సరిగ్గా ఉంటే ఆ పాయింట్ నువ్వు రేస్ చేసి ఉండొచ్చు. మనము ఆయన నిద్రపోతున్నారు అని చెప్పనేసి ఆయన మీద నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అదైతే నా దృష్టిలో తప్పు అండి. సో ఇంకేదైనా పాయింట్తో నామినేట్ చేసి ఉంటే
బాగానే ఉండేమో, ఈయన నిద్రపోతూ వేరే ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పనేసి ఆయన మీద నామినేట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ముందు మనం సరిగ్గా ఉండాలి, తర్వాతే అవతల వాళ్ళ మీద వేలెత్తి చూపించాలి. నెక్స్ట్ పృథ్వీరాజ్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో ఈయన వచ్చేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడండి. నాకైతే పృథ్వీరాజ్ గారి దగ్గర ఇన్ని రోజులు ఏం మాట్లాడట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని అనిపించింది, కానీ మాట్లాడితే మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. ఈయన కూడా మణికంఠ సింపతి కార్డ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. చెప్పాడు, బాబు నువ్వైతే అన్ఫిట్, ఇంట్లోకి నువ్వు అన్ఫిట్, ఎందుకంటే నువ్వు ప్రతిదానికి నా పాస్ట్ ఇలా జరిగింది అలా జరిగింది అందువల్ల నేను ఆడలేకపోతున్నాను అది ఇది అని చెప్పి అంటున్నావు. నువ్వు అన్ఫిట్, ఇలా ఉండేటట్లయితే బిగ్ బాస్లో ఉండక్కర్లేదు. నువ్వు గేమ్ ఆడి ఆడియన్స్ని సంపాదించుకుంటే నువ్వు బయటికి వెళ్ళాక ఏదైనా సాధించవచ్చు. ఈయన ప్రతిసారి నాకు ఇదే ఇంకా ప్లాట్ఫామ్, నేను ఇంకా బయటికి వెళ్తే ఏమీ చేయలేను అది ఇది అని చెప్పి అంటున్నావు. అలాంటి ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేడు. బిగ్ బాస్లోకి వచ్చినా వేస్టే, బయట ఉన్న వేస్టే. ఏంటంటే ఇక్కడుండి నువ్వు ఏదైనా సాధించగలిగితే బయట కూడా నువ్వు ఏదైనా సాధిస్తావు, అదైతే కన్ఫర్మ్. సో ఇంతటితో అయితే నామినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ పేర్లు అయితే చెప్పబోతున్నాను. బేబక్క గారు, సోనియా గారు, విష్ణు గారు, మణికంఠ గారు, శేఖర్ భాష గారు, పృథ్వీ గారు. సో వీళ్ళైతే నామినేట్ అయ్యారు. సో లాస్ట్ ఒక 4 to 5 minutes ఎపిసోడ్ అంతా ఈ మణికంఠ గారు ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ ఎక్కువ పడ్డాయండి. ఈయనకి వచ్చేసి ఆయన బెడ్ మీద ఏడుపు స్టార్ట్ చేశారు. మరి మొగాళ్ళు ఏడిస్తే అంతగా నమ్మొద్దు అంటారు. నాకు ఈయన విషయంలో అయితే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఊరికే ముసలి ఏడుపు అని చెప్పి అంటారు కదా, ముసలి కన్నీరు అయితే కాచారు. నాకైతే ఏం పెద్ద రియాక్షన్ అయితే ఏమనిపించలేదు. సో ఆయన ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నిన్న రేపు చూస్తున్నట్లయితే మీరు ఒలింపిక్స్లో, పారా ఒలింపిక్స్లో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అందరూ 20+ మెడల్స్ సాధించుకొని వచ్చారు. సో ఇలా హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళే ఏదో ఒకటి సాధిస్తుంటే నీకు అన్నీ బాగానే ఉన్నాయి, బయటికి వెళ్ళి నేను బ్రతకలేను అది ఇది ఇదే నాకు లాస్ట్ అని చెప్పనేసి నువ్వు సోదైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే నువ్వు బిగ్ బాస్లోనే ఆడి సాధించుకో. ఏది ఉన్నా కానీ నువ్వు ఇప్పుడు ఆడావంటే నీకు బయట ఆడియన్స్ అనేవాళ్ళు నీకు బాగా కనెక్ట్ అవుతారు, ఫ్యాన్స్ పెరుగుతారు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేసినా నీకు డబ్బులే, అది మాత్రం గుర్తుంచుకొని బిగ్ బాస్లో బాగా ఆట ఆడి ఆడియన్స్ని సంపాదించాలి, కానీ ఏదో ఎమోషనల్ డ్రామా చేసి ఎమోషనల్ ఆడియన్స్ని కనెక్ట్ చేద్దామని చెప్పంటే మాత్రం తప్పైపోతుంది. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్లో మనం ఇచ్చిన రివ్యూ. సో మరిన్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.